సో ఫస్ట్ ఎక్సర్సైజ్ సింపుల్ స్ట్రెచ్ అనమాట. సో ఈ మందస్మితతో చక్కని స్ట్రెచ్ చేద్దాము. చక్కని బ్రెత్, స్మైల్, ఆ రెండు మర్చిపోకండి. మీ శ్వాస, మీ చిరునవ్వు. ఓకే, సో దాంతో ఫస్ట్ చూడండి. నైస్ స్ట్రెచ్. మీరు చేయగలిగితే గనక కొద్దిగా కొంచెం కిందికి కూడా వెళ్ళొచ్చు. మళ్ళీ చూపిస్తాను ఇంకోసారి. If you want to lift your heels, just lift. Otherwise, don't worry. Just stand with your elasticity, no? మీరు రావాలనుకుంటే కిందికి ఇలా రావచ్చు, రాలేకపోతే రావనవసరం లేదు. దట్స్ ఓకే. ఓకే, రాలేకపోతే మీరు ఏం వరి అవ్వకండి. మళ్ళీ చక్కని స్ట్రెచ్. ఇంకొకసారి చేద్దామా? ఓకే. ఏదైనా పెయిన్స్ ఉంటే కొంచెం దూరం కూర్చోండి. ఏం పెయిన్స్ లేకపోతే కొంచెం దగ్గర పెట్టండి. అంటే లిజనింగ్ టు యువర్ బాడీ. ఓకే, వెరీ గుడ్. ఓకే, జస్ట్ రిలాక్స్. తర్వాత సింపుల్ సైడ్ స్ట్రెచ్ అనమాట. సో ఈ సైడ్ స్ట్రెచ్ ఏం చేస్తామంటే మళ్ళీ దీర్ఘ శ్వాస పీల్చుకుంటూ సైడ్కి వెళ్దాం. మీ కాన్సన్ట్రేషన్ అంతా మీ భుజం పైన ఉండాలి. ఇక్కడ ఆర్మ్ పిట్స్ వైపు కాన్సన్ట్రేషన్, మీ ఆర్మ్ పిట్స్ వైపు ఉండాలి. మళ్ళీ శ్వాస పీల్చుకోండి. మళ్ళీ మీ కాన్సన్ట్రేషన్ అంతా కూడా మీ భుజాల వైపు చూడాలి. మళ్ళీ ఇంకొకసారి చక్కని మందహాసం మర్చిపోకండి. దీర్ఘ శ్వాస. ఇంకొకసారి లాస్ట్. మీ మైండ్ ఎక్కడికి వెళ్ళకుండా మీ ఐస్ షుడ్ ఓకే గెట్ ఆన్ యువర్ ఆర్మ్ పిట్. వెరీ గుడ్, వెరీ గుడ్. నెక్స్ట్ వచ్చేసేసి ఒక చిన్న స్ట్రెచ్. ఈ స్ట్రెచ్ ఏంటంటే మనల్ని జీవితంలో అందరూ డిస్ట్రాక్ట్ చేస్తుంటారు కదా. మన నుంచి అందరూ ఏదో ఒకటి కావాలనుకుంటారు. మన పిల్లలు, మన హస్బెండ్, వైఫ్, ఫ్రెండ్స్, మీ జాబ్లో మీ కొలీగ్స్. మన మనస్సుని ఎప్పుడు స్థిమితం లేకుండా ఇటు అటు పరిగెడుతూనే ఉంటాయి కదా. మీ ఫోన్లు మోగుతూనే ఉంటాయి. సోషల్ మీడియా యాడ్ అయింది ఇప్పుడు. దాంతోపాటు డివైజెస్. డిస్ట్రాక్టెడ్ మైండ్, డిస్ట్రాక్టెడ్ మైండ్, డిస్ట్రాక్టెడ్ మైండ్. సో ఈ సమయంలో మనల్ని మనం ఎలాగ పట్టుకోవాలి అని ఒక చిన్న ఎక్సర్సైజ్ ఇది. దీన్ని ఇంగ్లీష్లో ఎవ్రీబడి వాంట్స్ యూ అని అంటాము. సో ఎవ్రీబడి వాంట్స్ యూ, అందరికీ మనం కావాలి, కానీ మనల్ని మనం ఎలా పట్టుకోవాలనుకునే ఒక చిన్న ఎక్సర్సైజ్ ఇది. సో స్ట్రెచ్ యువర్ హ్యాండ్స్. చక్కగా స్ట్రెచ్ చేయండి. మళ్ళీ స్మైల్ చేస్తూ. ఎవరో మిమ్మల్ని పట్టి లాగుతున్నట్టు మళ్ళీ సెంటర్కి రండి. మళ్ళీ ఇటు ఇంకో సైడ్ నుంచి లాగుతున్నారు ఎవరో, మళ్ళీ సెంటర్కి వస్తున్నారు. మళ్ళీ ఇటు నుంచి లాగుతున్నారు, మళ్ళీ ఇటు వచ్చారు. స్మైల్, బ్రీద్ ఇన్ అండ్ బ్రీద్ అవుట్. మీకు ఎంత చేయగలిగితే అంత చేయండి. సింపుల్ ఎక్సర్సైజ్. మీరు కాస్త ఫాస్ట్గా చేయాలనుకుంటే కూడా చేయొచ్చు. ఓకే, జస్ట్ భుజాలు రిలాక్స్ చేసుకోండి. జస్ట్ స్క్వీజ్ యువర్ షోల్డర్స్ని అలా స్క్వీజ్ చేయండి. ఎనీ స్ట్రెస్ ఉన్నప్పుడు స్క్వీజ్ ద లెమన్ బిట్వీన్ యువర్ షోల్డర్ బ్లేడ్స్. షోల్డర్ బ్లేడ్స్ మధ్యలో లెమన్ పెడితే అంటే బ్యాక్ వెళ్ళిపోతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసేసి దీన్ని మేము లెఫ్ట్ బ్రెయిన్ రైట్ బ్రెయిన్ ఎక్సర్సైజ్ అంటాము. మీరు చేయగలిగిన వాళ్ళు చేయండి, పెద్దవాళ్ళు చేయలేకపోతే దట్స్ ఓకే. ఎంత వీలవుతే అంత చేయండి. సో ఇదేం చేస్తామంటే లెఫ్ట్ హ్యాండ్ని రైట్ నీకి టచ్ చేస్తాం. ఇలాగా రైట్ వచ్చి లెఫ్ట్కి టచ్ చేస్తాం. లెఫ్ట్ టు రైట్, రైట్ టు లెఫ్ట్, లెఫ్ట్ని రైట్కి, రైట్ని లెఫ్ట్కి. ఓకే, ఎవ్రీబడి ప్లీజ్ మీరు చేయగలిగితే చేయండి. లెఫ్ట్ రైట్కి, రైట్ లెఫ్ట్కి. ఎస్, వెరీ గుడ్. ఎల్బో టు నీ ఎక్సర్సైజ్. మీరు చేయగలిగితే చేయండి, చేయలేకపోతే డోంట్ వరీ. మీరు ఎవరన్నా యంగ్గా ఉండి నాలాగా జంప్ చేయాలనుకుంటే ఇలా కూడా చేయొచ్చు. చేయగలిగితే చేయండి. ఎక్స్
ఎక్సలెంట్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు ఏదైనా చేయి పట్టుకోండి, ఒకవేళ మీకు బ్యాలెన్స్ లేకపోతే జస్ట్ బ్యాలెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు డెవలప్ ద కాన్సన్ట్రేషన్. సో గురు బ్రహ్మన్న చదువుకోండి, లేకపోతే క్రియేటింగ్, సస్టైనింగ్, డెస్ట్రాయింగ్ ఇంప్యూరిటీస్, ఆల్ ఆఫ్ యూ. గురు బ్రహ్మ చెప్పండి. గురు బ్రహ్మ బెస్ట్. గురు బ్రహ్మ తెలుగు. నువ్వు చెప్పు. గురు బ్రహ్మ, గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమః. ఇక్కడ ఆఫ్రికాలో, కెనడాలో క్రియేటింగ్, సస్టైనింగ్, డెస్ట్రాయింగ్ ఇంప్యూరిటీస్ అని చెప్తూ ఉంటాం అనమాట. సేమ్ వే దిస్ సైడ్ ఐఎమ్ ఏ క్రియేటివ్. ఇక్కడేమో క్రియేటింగ్ ప్రజెంట్ కంటిన్యూస్. ఇక్కడేంటి కాన్ఫిడెన్స్ వచ్చేసింది మీకు ఆఫ్టర్ 1 month. ఐఎమ్ ఏ క్రియేటివ్, ఐఎమ్ ఏ డెస్ట్రాయర్, ఐఎమ్ ఏ ప్రొటెక్టర్. ఓకే, మళ్ళీ ఒకసారి చేద్దాం అందరం కలిసి. కొద్ది రోజులు Okay? చైర్ పట్టుకొని కూడా చేయొచ్చు. వెనక ఉన్న వాళ్ళు ఎవరికైనా చేయని రాకపోతే చైర్ పట్టుకోండి, చైర్ పట్టుకొని దగ్గర పట్టుకొని ఇట్లా ఇలా ఇట్లా లిఫ్ట్ చేసినప్పుడు కూడా మీరు రైట్ బ్రెయిన్ అనమాట. ఇక్కడ లిఫ్ట్ చేసినప్పుడు లెఫ్ట్ బ్రెయిన్. ఇంకొకసారి ట్రై చేద్దామా? ఓకే, చక్కగా మందస్మిత. బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్, దట్ ఈస్ గుడ్. పట్టుకోండి. పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే. ఒకటి చేతున్నానండి ఇలా. యా, వైబ్రేషన్స్, యూ ఫీల్ వైబ్రేషన్స్ ఇక్కడ వాయు దగ్గర. యా, నా రైట్ లెగ్ మీద సపోర్ట్ తీసుకుంటే లెఫ్ట్ లిఫ్ట్ చేయండి. చూడండి 90 degreesలో ఉంది ఇది, కరెక్ట్గా రైట్ యాంగిల్. ఓకే, మళ్ళీ గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. 3-4 days ట్రై చేయమా వచ్చేస్తుంది. ఓకే, ఏం చేయాలంటే మీరు ప్రెస్ యువర్ హీల్స్. టెక్నిక్ ఏంది? ప్రెస్ యువర్ హీల్స్, వైడన్ యువర్ టోస్. అంతే, ఇట్లా లిఫ్ట్ చేయండి. ఎగ్జాక్ట్లీ మీ ఫుట్ ఎక్కడ ఉండాలి, మీ పాదం ఎక్కడ ఉండాలి? అండర్ యువర్ నీ. ఇక్కడ ఉన్న బ్యాలెన్స్ పోతుంది, ఇక్కడ ఉన్న బ్యాలెన్స్ పోతుంది. ఓకే, నెక్స్ట్ పుల్ ద ఎనర్జీ. 1 2 3 4. 4. ఇంకొకటి నెక్స్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసేసి సింపుల్ కాన్సన్ట్రేషన్ ఎక్సర్సైజ్. ఓకే, చాలా ఫన్గా ఉంటుంది. పిల్లలు యూ కెన్ ఎంజాయ్ దిస్ ఆల్సో. మీ పాదాలు టుగెదర్ పెట్టండి. ఓకే, రైట్ తీసుకోండి. సో 1 2 3 4 4 3 2 1 1 2 3 4 4 3 2 1. ఎస్. ఓకే, మళ్ళీ అందరూ ఆగండి, కలిసి చేద్దాము. ఒక ఐడియా వచ్చింది కదా మీకు? సో రైట్ సైడ్కి 4 steps, లెఫ్ట్ సైడ్కి 4 steps, కలిసి చేద్దాం. నవ్వుతూ ఉండండి, డోంట్ ఫర్గెట్ యువర్ స్మైల్. రెడీ? 1 2 3 4 4 3 2 1 1 2 3 4 4 3 2 1. ఫార్వర్డ్ నౌ. ఇదే స్టెప్ మనం ముందుకి వెనక్కి చేస్తాం. ఓకే, రైట్ అగైన్. 1 2 3 4 4 3 2 1 1 2 3 4 4 3 2 1. ఓకే, సో మీకు టుగెదర్. సో ఈ ఎక్సర్సైజ్లో మీకు ఏమవుతుందంటే, ఎందుకని చాలా ఇంపార్టెంట్ అంటే, మన మైండ్ మనం ఏదో చేస్తున్నా కూడా ఎక్కడొక్కడో డిస్ట్రాక్ట్ అయిపోతుంటుంది. అది అవ్వకుండా ఈ మైండ్ బాడీ కోఆర్డినేషన్ కోసం ఈ ఎక్సర్సైజ్ చూడ్డానికి చాలా సింపుల్గా ఉన్నా కూడా మీరు చేస్తున్నప్పుడు అబ్జర్వ్ చేసి ఉంటారు, మనం తప్పులు చేస్తుంటాం తెలియకుండానే. అంటే చూడండి, ఇంత చిన్నది, చాలా చిన్న ప్రక్రియ ఇది. చిన్నపిల్లలు మనం ఆడుతూ ఉంటారు, తొక్కుడు బిల్ల ఇలాగ ఎగురుతూ ఆడుతూ ఉంటారు, రైట్? చిన్నప్పుడు చూస్తూ ఉంటాం, చాలా సింపుల్ అది. కానీ మనం ఇప్పుడు చేయాల్సి వచ్చేటప్పటికి ఎంత కష్టమో, అంటే దట్ టెల్స్ అస్ మన స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా ఉంది అనేది, ఎలా ఉంది, ఎలా డిస్ట్రాక్ట్ అవుతుంది అని. ఓకే, సో ఇప్పుడు ఇదే ఎక్సర్సైజ్ ఏం చేస్తామంటే లెఫ్ట్ రైట్ ఫ్రంట్ అండ్ బ్యాక్ కలిపి చేద్దాం. మేక్ ఇట్. ఓకే, సో 1 2 3 4 4 3 Together. 2 1 1 2 3 4 4 3 2 1. ఓకే, మళ్ళీ ఇంకోసారి చేద్దాము కలిసి. రెడీ? 1 2 3 4 4
3, 2, 1. 1, 2, 3, 4, 4, 3, 2, 1. ఓకే, వచ్చేసిందా? వెరీ గుడ్. ఓకే, నెక్స్ట్ పుల్ ది ఎనర్జీ అమ్మా. ఓకే, సో నెక్స్ట్ ఎనర్జీ ఏంటంటే, నెక్స్ట్ ఎక్సర్సైజ్ ఏంటంటే, ఇక్కడ మనకి మన నాభి దగ్గర ఇది ఫైర్ సెంటర్, జఠరాగ్ని. ఇక్కడ ఎనర్జీ ఉంటుంది. దిస్ ఇస్ ద కనెక్షన్ ఫర్ ఎనర్జీ. మనకి అందరికీ తెలుసు విశ్వ చైతన్యంలో ఎనర్జీ అంతా ఉంది కదా, శక్తి ప్రతి చోట ఉంది. ఆ శక్తికి మనం ఎలా కనెక్ట్ అవ్వాలి? కనెక్ట్ అయ్యి ఇక్కడ ఉన్నటువంటి అగ్నిని ఎట్లా మనము కన్స్ట్రక్షన్ కోసం వాడాలి. ఎందుకంటే అదే అగ్ని డిస్ట్రాయ్ చేయొచ్చు, అదే అగ్ని మంచి కూడా చేస్తుంది. సో ఈ ఎక్సర్సైజ్తో ఏం చేస్తామంటే ఈ ఫైర్ ఎనర్జీని డీటాక్సిఫై, ఆ డర్ట్ అంతా తీసేసేసి ప్యూర్ ఎనర్జీతో కనెక్ట్ అవుతాం. సో దిస్ ఇస్ అ సింపుల్ డ్యాన్స్. అందరూ ఒక చిన్న డ్యాన్స్ స్టెప్ నేర్చుకోవాలి ఇప్పుడు మాతో పాటు. అండ్ పుల్ ద ఎనర్జీ అండ్ డ్రాప్ ఇట్ ఆన్ యువర్ నేవల్. ఓకే, సో ఫస్ట్ మీ టోస్ మీద ఇలాగా మూవ్ అవ్వండి అందరూ. ఎస్, షేకింగ్. అండ్ దెన్ ఎనర్జీ డ్రాప్ చేయాలి ఇక్కడ తీసుకొచ్చి మీరు, యాజ్ ఇఫ్ నవ్వుతూ నవ్వుతూ. చిన్న పిల్లలు కండి మీరు, ఏది మర్చిపోతున్నాం. బ్యూటిఫుల్. As if you are taking the Shakti energy and bringing on to your fire energy. That's all. అప్పుడు ఏమవుతుందంటే సాలిట్యూడ్ ఓపెన్ అవుతుంది భూమి, అండ్ ఫ్లోయింగ్ స్టార్ట్ అవుతుంది. స్టాగ్నెంట్ పోయి ఫ్లోయింగ్ స్టార్ట్ అవుతుంది. డిటాక్సిఫై ద ఫైర్. నెక్స్ట్ వచ్చేసి సింపుల్ ట్యాపింగ్ ఎక్సర్సైజ్ అనమాట. ఇదేం చేస్తుందంటే మన శరీరం మీదకి కాన్సన్ట్రేషన్ తీసుకుని వస్తుంది అండ్ మన బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేస్తుంది. దిస్ ఇస్ హౌ వి డూ ఇట్. ట్యాప్ 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 ట్యాప్, పై నుంచి కింది వరకు ట్యాప్ చేస్తూనే ఉన్నారు. మీ ప్రతి కార్నర్ ఆఫ్ ద బాడీ ట్యాప్ చేయండి. తర్వాత చేతుల్ని ఇలా చాప్ 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 చేయండి. తర్వాత మన ఆర్మ్ పిట్స్లో ఇలా పంచ్ చేయాలి. ఇక్కడ మన లింఫ్ నోడ్స్ ఉంటాయి, లింఫాటిక్ సిస్టమ్ని స్టిమ్యులేట్ చేస్తున్నాం చేసి. చాప్ చాప్ చాప్, పంచ్ పంచ్ పంచ్. తర్వాత రబ్ రబ్ రబ్. ఆ తర్వాత మిమ్మల్ని మీరు హగ్ చేసుకోవాలి అందరూ. ఇది చాలా 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 ఇంపార్టెంట్ ప్రక్రియ సూక్ష్మ ధ్యానంలో, సూక్ష్మ కార్యక్రమంలో. సెల్ఫ్ లవ్ అని అంటాము. ఇప్పుడు అమ్మ చెప్పింది ఫాలో అవ్వండి. కళ్ళు మూసుకుని మీ కాన్సన్ట్రేషన్ అంతా హార్ట్ మీద పెట్టండి. ఆ చిరునవ్వుతో మీ ధ్యాస అంతా హగ్ చేసుకోండి అందరూ. మొహమాట పడకండి ప్లీజ్. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. మనం చెయ్యము, మనకెవరు నేర్పలేదు. మీకు చేసిన తర్వాత దీని విలువ తెలుస్తుంది. మిమ్మల్ని మీరు హగ్ చేసుకోండి, మొహమాట పడకండి, షైగా ఫీల్ అవ్వకండి ప్లీజ్. ఇప్పుడు అమ్మ చెప్పింది రిపీట్ చేయండి. అమ్మా ఐ లవ్ యూ. మీ పేరు తీసుకోండి. సుమన్, ఐ లవ్ యూ. చాలా మౌనంగా ఉన్నారు ఎందుకు మరి, మీరు అంటూ ఉండాలి. నేనేమంటున్నాను, అమ్మా ఐ లవ్ యూ. మీ పేరు తీసుకొని మీ పేరు తెలియదు, లేకపోతే నేను చేయగలను. సుమన్, ఐ లవ్ యూ. I respect you. I respect you. This is my promise today. This is promised today. I am assuring you. I am assuring you. I will take care of you. I will take care of you. Physically, mentally, emotionally, and spiritually. Faith is the universal God with the universal plan. Faith is responsibility which you intend. Later on, keep on doing this, believing. Later on, you will see what you believe was upon
your eyes and don't say any word. మీ స్మైల్తో శ్వాసంతో ఇంగ్లీష్ అడిగారు వాళ్ళకి చెప్పండి. మౌనం సంభాషించుకొని ఆ ప్రామిస్కి పట్టుకొని వచ్చేస్తాడు. I love you, I respect you, I take care of you physically, mentally, emotionally and spiritually. నేను ఎప్పుడూ మోసం చేయను. ఎవరైనా కూడా నేను మీ దగ్గర ఉంటాను. ఎక్స్టర్నల్ బాడీ కష్టపడినప్పుడు బాధపడినప్పుడు ఈ మనీని ఇగ్నోర్ చేయడం అన్నమాట. మెల్లిగా ఇప్పుడు కళ్ళు తెరిచి మీ నార్మల్ స్టేట్కి రావచ్చు. ఎట్లా అనిపించింది మీకు చేసినప్పుడు? ఎనీబడి? ఏమనిపించింది చెప్పండి. చక్కగా పీస్ఫుల్గా ఉంది. కరెక్ట్. ఇంకా షై అనిపించిందా? నో. ఫస్ట్ చేశారా ఎప్పుడన్నా అద్దం ముందు? ఎప్పుడు చేయలేదు కదా. ఇప్పటి నుండి చేస్తారా? ప్రామిస్ చేశారు అమ్మ ముందు, యూనివర్స్ ముందు ప్రామిస్ చేశారు. ఓకేనా? ఇది చాలా 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 పవర్ఫుల్ ఎక్సర్సైజ్. అసలు పూర్తి యోగ శాస్త్రానికి, మన వేద శాస్త్రానికి, ఉపనిషత్ సారానికి, వీటన్నిటికి కూడా ఒక వెరీ వెరీ పవర్ఫుల్ ఎక్సర్సైజ్. ఏంటంటే మనల్ని మనం ముందు ప్రేమించుకోవడం నేర్చుకోవాలి. మనం అంటే మన శరీరం, మనస్సు కాదు, మన ఆత్మని. గీతలో ఏం చెప్తారు? ఉద్ధరేదాత్మనాత్మానం ఆత్మానం అవసాదయేత్ ఆత్మైవ ఆత్మనో బంధుర్ ఆత్మైవ రిపురాత్మన. అంటే మనల్ని మనం ఉద్ధరించుకోవాలి. మన ఆత్మని ఎలివేట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఆ ఆత్మని ప్రేమించాలి. ఆత్మని ప్రేమించినప్పుడు ఆ ఆత్మ మనకి మిత్రుడు. అదే ఆత్మని కనుక మనం ప్రేమించకపోతే అదే మనకి శత్రువుగా మారిపోతుంది. సో ఇది మీకు క్లారిటీ వచ్చేస్తుంది. మీ మీద మీకు క్లారిటీ వస్తుంది. లేకపోతే వాళ్ళు మంచిది కాదని అంటున్నారు. రిప్పల్స్ చూడండి, ఒక రాయేయండి, ఆ రిప్పల్స్ చూసి ఏమైంది మన ఫేస్ ఇలా వస్తుంది ఏంటి? మీరు వేసుకోకండి. వేరే వాళ్ళు వేస్తున్నంటే పట్టుకోండి, ఆ రాళ్ళని పక్కకు పెట్టుకోండి. మీ కన్స్ట్రక్షన్ ఉంటుంది కదా, అప్పుడు బేస్మెంట్కి వాడుకోండి. ఓకేనా? ఎవరు ఏదో అన్నారని బి ఎందుకమ్మా కష్టపడేది? మల్టిపుల్ ఇయర్స్ వాళ్ళు ఎందుకు అట్లా అన్నారు? నేను చాలా మంచిదాన్ని కానీ ఎందుకని అన్నారు? ఆ సెల్ఫ్ ఇన్ఫ్లిక్టెడ్ పెయిన్ అంతా వెళ్ళిపోతుంది అనమాట. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్. ఖచ్చితంగా మీరు రోజు ప్రొద్దున్న సాయంత్రం, చిన్నపిల్లలు అవనివ్వండి, పెద్దవాళ్ళు అవనివ్వండి, సీనియర్ సిటిజన్స్ అవనివ్వండి, మీరు ఇది చేసి చూడండి, మీకే తెలుస్తుంది దీని పవర్ ఏంటో. మనకి అందరూ ఏంటంటే ప్రేమ ఇవ్వమని చెప్తుంటారు అందరికీ ఫస్ట్ కదా. కానీ మనమేం చెప్తున్నామంటే ఫస్ట్ మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి. మిమ్మల్ని మీరు ప్రేమించుకున్నప్పుడు మీ హృదయంలో ఆ ప్రేమ మల్టిప్లై అవుతుంది. ఆ మల్టిప్లై అయిన ప్రేమని మీరు ఇంకా బాగా పంచగలుగుతారు. ఫస్ట్ అమ్మ దగ్గరికి వచ్చినప్పుడు ఇది చేయించినప్పుడు నాకు అర్థం కాలేదు. యాక్చువల్గా మీరు ఇవన్నీ చూసి అనుకోవచ్చు, ఏంటి ఇవన్నీ ఏదో చేపిస్తున్నారు, డ్యాన్సులు చేపిస్తున్నారు అని. ఐఎమ్ టెలింగ్ యూ విత్ మై 18 years of experience, ఇది మీకు పూర్తిగా గీతా సారము, ఉపనిషత్ సారము, వేద సారము, హయ్యెస్ట్ స్టేట్, ఏ ఆత్మానుభూతి జరగాలో, ఏ ఏకత్వ స్థితికి వెళ్ళాలో దానికి సూక్ష్మాతి సూక్ష్మమైన మార్గం ఇది. చాలా సులువైన తేలికైన మార్గం. ఇవి ఓన్లీ లిటిల్ బిట్, బికాస్ టైం కన్సిస్టెంట్ లిటిల్ బిట్ వి ఆర్ షోయింగ్ అంతే. వస్తుంది. కరెక్ట్. చూడండి, యునైటెడ్ నేషన్స్లో అండ్ WHO దేశాడు 100 years రికార్డులో ఇంత ఏడ్చిన వాళ్ళం మేము, ఎంత నవ్విన వాళ్ళం, ఇంత ఏడ్చిన వాళ్ళం ఎవరు లేదు. చూసారా? మీరు అనుకుంటుండొచ్చు చాలా చిన్న ఉంది. నేను ఒక కథ చెప్తాను ఈరోజు, తప్పకుండా చెప్తాను ఆ కథ. ఆ కథ చూస్తే మీకు అర్థమైపోతుంది అనమాట. ఓకే కదా? అందుకే కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి. ఆ కళ్ళలో నీళ్ళు ఆనందాశ్రులమ్మ. మీరు అనుకుంటున్నారేమో విషాదంతో వచ్చింది. ఎప్పుడు నుండో మనం కూడగట్టుకొని పేరుకొని కరిగిపోతుంటుంది అనమాట. ఇప్పుడు చెప్తారు కదా, గుడ్ గర్ల్ ఆల్రెడీ. అమేజింగ్. విన్నారు కదా, ఇది మనందరికీ అవసరం. ఇది అందరికీ అవసరం. థ్యాంక్స్ అమ్మా. అలా ముందుకు రండి అందరూ.
మేమున్నాం మీకు. నేను చెప్తున్నాను, నేను మామూలుగా అష్యూరెన్స్ ఇవ్వను, కానీ మాకు భీమవరం అని అంటే రాజుగారు నాకు తెలియదు, ఆయన ఎవరో తెలియదు, కానీ వైబ్రేషన్స్ అనమాట. నేను వైబ్రేషన్స్ గురించి కూడా చెప్తాను. నేను ఈరోజు ఒక కథ కూడా చెప్తాను మీకు, వాట్ ఈజ్ ఎనర్జీ అనేసి, అప్పుడు మీకు అర్థం. ఓకేనా? కళ్ళలో నీళ్ళు వచ్చేది న్యాచురల్ అమ్మా, స్మైల్ వచ్చేది కూడా న్యాచురల్. ఓకే, చూసారా? ఇది మాకు ప్రతి దానిలో కూడా చాలామందికి ఏడుపు వస్తుంది, లోపల నుంచి బాధ వస్తుంది, ఆనందం వస్తుంది. ఎందుకనంటే అసలు మీకు మొత్తం ఉపనిషత్ గీత సారం అంతా కూడా చెప్పేది సెల్ఫ్ సెల్ఫ్ సెల్ఫ్. ఆత్మని పట్టుకోండి, ఆత్మని ఎలా పట్టుకుంటాం? తల కింద వేసి కాళ్ళు పైన పెడితే ఆత్మ కనిపిస్తుందా? చెప్పండి, కనిపిస్తుందా? లేకపోతే శ్వాస 10 నిమిషాలు ఆపేస్తే కనిపిస్తుందా ఆత్మ? ప్రజ్ఞానం బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ అంటే వస్తుందా? ఎక్కడుంది? అహం బ్రహ్మస్మి, అహం బ్రహ్మస్మి, అహం బ్రహ్మస్మి, అహం బ్రహ్మస్మి వస్తుందా? నో. మంచిగా అవి చాలా మహావాక్యాలు అవన్నీ. తత్వం అసి, యు ఆర్ దట్, యు ఆర్ దట్, యు ఆర్ దట్. కానీ దాని తత్వం తెలుసుకుంటారు మీరు నిజంగా చేస్తే. మీరు చెప్పినట్టు వినండి. లిజన్ ప్లీజ్. శ్రవణం మననం నిధిధ్యాసనం, ఇట్ విల్ హ్యాపెన్. ఓకే రాజా? ఓకే, థ్యాంక్ యూ. మీరు కూర్చోండి. ఇప్పుడు కొన్ని సింపుల్ కపుల్ ఆఫ్ బ్రీదింగ్ ఎక్సర్సైజ్ చేసి ధ్యానంలోకి వెళ్ళండి. క్వశ్చన్ ఆన్సర్స్ ఉంటాయి ఆ టైంలో. వెరీ గుడ్. గుడ్ బాయ్ ఆల్రెడీ. థ్యాంక్ యూ. ఓకే, కీప్ ఇట్ అప్. ఓకే, చాలా సంతోషంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇలాగ అందరూ ఇన్స్పైర్ అయ్యి అనుకోని ఎవరికి ఏం చెప్పాను నేను. ఈ కన్నుకు తెలియదు, ఈ కన్నుకి తెలియదు. అది నాన్నగారు అనేవారు, నా నాన్నగారు. నిజంగా. ఓకేనా? ఓకే, బ్రీదింగ్. ఓకే. సో చక్కని మళ్ళీ ఆ మందస్మితకు వచ్చేసేయండి. మిమ్మల్ని ప్రేమించుకోవడం మీకు తెలిసిపోయింది. ఇప్పుడు మీ హృదయం మీదకి ధ్యాస వచ్చేసింది. ప్రేమ వైబ్రేషన్స్ ఎలా ప్రవహిస్తుందో. సో ఇదేంటంటే మనకి జనరల్గా స్ట్రెస్ఫుల్గా, యాజిటేటెడ్గా ఫీల్ అయినప్పుడు ఇది చేస్తే చాలా ఈజీగా మీకు ఆ స్ట్రెస్ రిలీఫ్ వచ్చేస్తుంది. సో దీన్ని ఇంగ్లీష్లో బ్లోయింగ్ అవుట్ ద స్ట్రెస్. మన స్ట్రెస్ అంతా బయటకు వదిలేస్తాం. సో చక్కని శ్వాస తీర్చుకుని చిన్న మూడవది దీర్ఘ శ్వాస. అబ్జర్వ్ చేసుకోండి, నవ్వుతూ ఉండండి. బ్లో బ్లో బ్లో. మనం పూర్వకాలంలో కట్టెల పొయ్యి అంటే తెలుసు అనుకుంటాం మీ అందరికీ. ఒక గొట్టం తీసుకొని ఉఫ్ అంటే ఫైర్ ఎట్లా వస్తుంది, ఫైర్ ఎట్లా పొగచూరిన బొగ్గులన్నీ ఎలా అదవుతుంది అనమాట. ఒక 3 times అలా చేసుకోండి. పైకి పెట్టండి. లిఫ్ట్ యువర్ చిన్ అప్ ప్లీజ్, నాట్ ఎస్. అది అయిపోయిన తర్వాత చిన్ డౌన్, కిందికి తీసుకురండి. చిన్ సేమ్ థింగ్. ఇప్పుడు రైట్ సైడ్కి టర్న్ చేయండి. మీ తలని రైట్ సైడ్కి తిప్పి మళ్ళీ సేమ్ థింగ్. చక్కటి నవ్వు. ఇప్పుడు లెఫ్ట్ సైడ్కి టర్న్ చేయండి మెల్లిగా. ప్రతిరోజు చేయండి ఇది మార్నింగ్. ఒక 30 seconds నిశ్శబ్దంగా ఉండండి. ఒక 30 seconds. ఇన్నర్ జర్నీ స్టార్ట్ అవుతుంది ఆల్రెడీ మీకు. సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ ఒకటి అయిపోతుంది. చక్కగా చిన్న అవుతుంది. అబ్జర్వ్ చేసుకోండి. ఏమవుతుంది, ఏం చేస్తున్నాను నేను ఇప్పుడు,
ఎందుకు ఏడుపు వస్తుంది, ఎందుకు నవ్వు వస్తుంది, ఎందుకు ప్రశాంతంగా అనిపిస్తుంది, ఎందుకు అల్లకూలంగా తయారు, ఎనీథింగ్ వాట్ ఎవర్ ఈస్ కమింగ్ అవుట్ జస్ట్ అబ్జర్వ్. నెక్స్ట్ క్లోజ్ యువర్ రైట్ నాస్ట్రిల్. రైట్ నాస్ట్రిల్ క్లోజ్ చేయండి మీ థంబ్తో. లెఫ్ట్తో శ్వాస పీల్చుకోండి. 3 times ఎక్సేల్ చేయాలి. కంట్రోల్డ్ ఎక్సలేషన్స్ అమ్మ చూపిస్తారు. కంట్రోల్డ్ ఎక్సలేషన్స్. నౌ క్లోజ్ యువర్ మూన్. సో లెఫ్ట్ క్లోజ్ చేయండి. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ క్లోజ్ చేయండి. సేమ్ థింగ్ రైట్తో పీల్చుకోండి. దీనివల్ల మీకు ఆ సైనస్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ వెళ్ళిపోతాయి. చాలా మంచిగా క్లియర్ అయిపోతుంది అన్నమాట. కళ్ళ కింద ఉన్న మైగ్రెయిన్ ప్రాబ్లమ్స్ కూడా క్లియర్ అయిపోతాయి. You have to bring your napkins also. When the workshop is going on, tomorrow you can bring your napkins. చిన్న పేపర్ టవల్ కానీ నాప్కిన్ కానీ తెచ్చుకుంటే ఆ లోపల నుంచి బయటకు వస్తుంది, అంతా క్లీన్ అయిపోతుంది పూర్తిగా. ఈ మధ్యకాలంలో ఎవరిని చూసినా మాకు సైనస్ ప్రాబ్లమ్స్ అని, ఎంతమంది అంటే ఆల్మోస్ట్ ప్రతి ఫ్యామిలీలో ఒకరు ఉంటారు సైనస్ ప్రాబ్లమ్స్. ఇవన్నీ క్లియర్ అయిపోతాయి. ఇక్కడ పతంజలి మాస్టర్ ఏమన్నారు చూడండి, వారి దగ్గర రండి ప్రతిరోజు. డాక్టర్ వెంకటేశ్వరరాజు గారు. ఏం పేరు? వెంకటేశ్వరరాజు గారు. ఓకే, నెక్స్ట్ మంచింగ్ ఎయిర్ బాల్స్ చేపిద్దామా లేకపోతే ఇది చేపిద్దామా? ఓకే, మంచింగ్ ఎయిర్ బాల్స్. దీనిలో ఏం చేస్తామంటే శ్వాసని నోట్తో పీల్చుకుని ఆ గాలిని నోట్లో తిప్పుతాం. బ్యాడ్ జరిగిపోతుంది. ఓల్డ్ స్కూల్ బోర్డ్, నార్త్ అమెరికా స్కూల్ బోర్డ్స్ మొత్తం సెలెక్ట్ చేశారనమాట. అంతే, ఇది ఒక నిమిషం చేస్తే కూడా మీకు బ్యాడ్ జరిగిపోతుంది. సో మెనీ ప్రాబ్లమ్స్ అన్నీ అయిపోతే ఫేస్ మంచి. సో inhale little bit through your tongue as if you are eating ice cream, sweetheart. అండ్ ముక్కుతో వదిలేసాం. హనుమాన్ లాగా రైట్ లెఫ్ట్ అప్ అండ్ డౌన్ రొటేట్. నాస్ట్రిల్తో ఇంకొకసారి చేయమ్మా. మంచింగ్ ఎయిర్ బాల్స్. దీన్ని ఏమంటారంటే మంచింగ్ ఎయిర్ బాల్స్. నవ్వుతూ ఉండాలి ఎయిర్ బాల్స్ని. చిన్న పిల్లలు అయిపోవాలి, పెద్దవాళ్ళు వద్దు. నేను 30, 40, 50, 60, 70 తీసేసేయండి ఏజ్ అనేది. అసలు యోగాకి ఈ మొత్తం మనం చేసే ఆధ్యాత్మిక ప్రయాణంలో అల్టిమేట్గా మనం చేరుకోవాల్సింది ఆ చిన్న పిల్ల మనస్తత్వానికి చేరుకోవాలి మనందరం కూడా. ఎప్పుడైతే ఆ పసి మనస్తత్వానికి చేరుకుంటామో అదే యోగ సిద్ధి. అక్కడే పరిపూర్ణమైన ప్రేమ, అక్కడే పరిపూర్ణమైనటువంటి ఆత్మానుభూతి జరుగుతుంది. నేను ఇంకా ఏదో నాకు ఇంత వయస్సు, నాకు ఈ పొజిషన్ ఉంది, నాకు ఈ పేరుంది, నాకు ఇంత డబ్బు ఉంది, ఇవి ఏవి తీసుకురావు. ఎప్పుడైతే మళ్ళీ లోపల దాగి ఉన్నటువంటి ఆ చిన్న పిల్ల మనస్తత్వాన్ని మనం బయటికి తీసుకొస్తామో అక్కడే ఆరోగ్యము, ఆనందము, ఆత్మీయం 3 వస్తాయి. సునీతమ్మ దానికి ప్రతిరూపం. తనలో కేవలం నేను చూసేది ఆ చిన్నపిల్ల మనస్తత్వమే, అంతే. తనలో ఏది ఉండదు. ఆ ఇన్నసెన్స్, ప్యూర్ ఇన్నసెన్స్ అంటారు చూడండి, చైల్డిష్ బిహేవియర్, అదే కనిపిస్తుంది అమ్మలో. మనందరం కూడా అది అయిపోవాలి ఇప్పుడు. ఓకే, శక్తి కథ ఇప్పుడే చెప్పాలా? మెడిటేషన్లో అది ఉపయోగపడుతుంది. ఇప్పుడు చెప్పాలా? చెప్పండి, ఇప్పుడు చెప్పాలా వద్దా? మీరు అక్కడ పద్మాసనం చూసారా? యా, డ్రాప్ ద బాడీ అండ్ ఒక 10 to 11 times చేయగలిగితే చేయండి, నో ప్రెషర్ ప్లీజ్. ఎందుకంటే మీకు అలవాటు లేకపోతే ట్రై చేయండి. ఇప్పుడు చేయొద్దు. బాగా చేశారు. థ్యాంక్ యూ మా, గాడ్ బ్లెస్. ఇవన్నీ కూడా మేము చేస్తాం ఆసనాలన్నీ. కాకపోతే ఇప్పుడున్నటువంటి ఈ మోడర్న్ హెక్టిక్ లైఫ్ స్టైల్కి సింప్లిఫై చేసి అమ్మ ఇది అట్లీస్ట్ ఇది స్టార్ట్ చేస్తే
తర్వాత దీనికి వస్తారు అని ఒక ప్రయత్నం అనమాట. డాక్టర్ సుమన్ కూడా ఎక్కడ చూసినా అసలు లాస్ట్ మనం ధ్యానంలోకి వెళ్ళే ముందు సో అందరూ చేతులు ఒక్కసారి అలా పైకి పెట్టుకోండి. బోత్ హ్యాండ్స్ షుడ్ అప్. చక్కటి నవ్వు ముఖం పెట్టండి. శ్వాస పీల్చుకోండి, దీర్ఘ శ్వాస. కోఆర్డినేట్ విత్ యువర్ మీ ల్యాబ్ దగ్గరికి వచ్చిందంటే మీ సౌండ్ కూడా స్టార్ట్ కావాలి. డోంట్ రన్ అవుట్ సౌండ్. వన్స్ మోర్ ఇన్హేల్. లైక్ దట్. అండర్స్టాండ్? అర్థమైందా? మళ్ళీ ఈరోజు రాకుండా రేపు ఎల్లుండి ప్రొడక్ట్ చేస్తే వచ్చేస్తుంది. యూ అండర్స్టూడ్ రైట్? ఇది టచ్ అయినప్పుడు మన సౌండ్ కూడా రన్ అవుట్ కావాలి. ఇప్పుడు మీరు మెడిటేషన్కి రెడీ. సో కూర్చోవాలనుకున్న వాళ్ళు కూర్చోండి, చక్కగా శవాసనంలో పడుకోండి. అందరూ ఫోన్స్ అందరూ స్విచ్ ఆఫ్ ఆర్ సైలెంట్ మోడ్లో పెట్టండి ప్లీజ్. ఇది ఒక చిన్న రిక్వెస్ట్ మీ అందరికీ, ఎందుకంటే ధ్యాన స్థితిని పూర్తిగా కథ చెప్పాలి. కథ తర్వాత 2 minutes. ఇంకా వెళ్ళిపోయారు. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. కొంతమంది పడుకుండిపోయారు. సో చక్కగా శవాసనంలోకి వెళ్ళిపోండి అందరూ. శవాసనం. అక్కడ ఇంకా కొన్ని మ్యాట్స్ ఉన్నాయి. ఒకవేళ కూర్చున్న వాళ్ళు ఎవరైనా వచ్చి పడుకోవాలనుకుంటే పడుకోవచ్చు. చాలా చాలా బాగుంటుంది ఆ ఎక్స్పీరియన్స్. కూర్చుని చేసేవాళ్ళు చేయండి, బట్ ఇంకా మన స్టిల్నెస్ కావాలి. మన స్టిల్నెస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. పడుకుంటే ఏమవుతుందంటే ఇప్పుడు దాకా మీరు కష్టపడింది కదా, షోయింగ్ యువర్ బాడీ. ఎక్కువ మూవ్ కావాలండి. స్టిల్నెస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. దెన్ మైండ్ విల్ బికమ్ స్టేబుల్. సాధ్యమైనంత వరకు లైట్ అవ్వండి, పడుకోండి ప్లీజ్. ఇఫ్ ఎట్ ఆల్. అంతా మీ ఆ స్మైల్, ఆ చిరునవ్వు స్ప్రెడ్ చేస్తున్నారు. ప్రతి కణంకి మీ ఆ చిరునవ్వు అందిస్తున్నారు. మళ్ళీ మీ కాన్సన్ట్రేషన్ అంతా భుజాల మీదకి వచ్చింది. సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయండి ప్లీజ్, అందరికీ డిస్టర్బెన్స్ అవుతుంది ఇక్కడ. నమో నమో రాఘవాయ. ఆయురారోగ్యంతో ఉండాలని త్యాగరాజ స్వామి అన్నారు. ఇప్పుడు మనందరం అనుకుంటాం. మే హీ ప్రొటెక్ట్ us all. May He nourish us all. May we work together with pure, divine, subtle energy. May our ancient wisdom, teachings and studies become enlightening and fruitful. May God bless us all. May peace prevail in our lives, physically, mentally, emotionally, and spiritually. God bless you all with super health, abundant Shakti, overall well-being, with bumper success in all aspects of your life. Keep that smiles. Thank you. Namaste. God bless. భగవద్గీత ఒకటండి, మరి అది పూర్తవుతోంది. అది అన్ని భాషల్లోకి కూడా అలాంటి భావాన్ని ఇస్తూ శంకర మహాదేవన్ ఇదివరకు తెలియజేశాను. సంస్కృతంలో ఆ గీతాలని